అందరికీ నమస్కారం. మహిళను కొట్టి హింసించిన వైసీపీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్. అసలు అతను ఏం చేశాడు, ఎందుకు ఆమె పైన ఇంత విచక్షణారహితంగాను పాల్పడ్డాడు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు ఏం జరిగింది అంటే, అల్లూరి నియోజకవర్గం అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన మహిళపైన చేయి చేసుకుని ఆమె దుస్తులను చించివేసిన తీవ్రమైన నేరపూరితమైన ఘటనపైనే చట్ట ప్రకారం పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షుని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా అల్లూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో రాజకీయ గొడవల కారణంతో గిరి అనే వ్యక్తి గురునాథ్ శివ నాగరాజులను అసభ్య పదజాలాలతోని మాట్లాడారు. తప్పుగా ఎందుకు మాట్లాడారని నాగరాజు ప్రశ్నించడంతో గిరి వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షునికి సమాచారం అందించారు. దాంతో ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి సుమారు 10 కారులలోని భారీ కాన్వేలతోని సంగాల గ్రామానికి చేరుకొని తీవ్ర భయాందోళన సృష్టించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆయన అనుచరులు నేరుగా నాగరాజు ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇంటిలోని వస్తువులను విచక్షణారహితంగానైతే ధ్వంసం చేసేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాగరాజు భార్య సుచిత్ర పైన భౌతిక దాడికి పాల్పడి ఆమె నైటీని చింపేసి తీవ్ర అవమానానికి గురిచేశారు. అలాగే వారిని వారించిపోయిన నాగరాజు సోదరుడు కూడాను రాజశేఖర్పై కూడా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితులను పరామర్శించడానికి వచ్చిన స్థానిక నాయకుడు కొండా పురుషోత్తం కారును కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలోని తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం అల్లూరి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాధితులపైన కేసు నమోదు చేసి నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ఒక ఎస్పీ కుటుంబంపైనే, ముఖ్యంగా ఒక మహిళపై ప్రత్యక్షంగా దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలోని ఆధారాల ప్రకారం అరెస్టు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి అరాచకాలు చేయవచ్చునన్నట్లుగా అరెస్టు చేస్తే అక్రమం అన్నట్లుగాను వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఇలాంటి తీవ్ర నేరాలకు పాల్పడినప్పుడు ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవడాన్ని రాజకీయం చేయడం వారికి మామూలే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.